హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఇవాళ మన ఛానల్లో మోస్ట్ పీస్ఫుల్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇది మన హైదరాబాద్లో చేగూరులో కన్హా విలేజ్లో ఉందన్నమాట. సో అదే అండి కన్హా మెడిటేషన్ సెంటర్. సో మన ఛానల్లో ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్, కుకింగ్ ఇలాంటి వెరైటీ ఆఫ్ కంటెంట్ అయితే చేస్తున్నాను. సో తప్పకుండా మీకు కనుక నా కంటెంట్ నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలి అని అనుకుంటే పక్కన బెల్ నోటిఫికేషన్ నొక్కండి. సో ఇప్పుడైతే ఎంటర్ అయిపోతున్నాము కన్హా మెడిటేషన్ సెంటర్లోకి. ఈ ప్లేస్ని మొత్తంగా 4 పార్ట్స్గా డివైడ్ చేశారనమాట, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అని చెప్పి. సో ఈ మ్యాప్ అయితే ఫోటో తీసి పెట్టుకుంటే బెటర్. లైక్ మనం తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా ఉన్నా కూడా మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ వెతుక్కోవచ్చు. అండ్ ఈ మ్యాప్ మనకి ఎక్కడైనా దారిలో కూడా కనపడుతూనే ఉంటాయి, బట్ స్టిల్ ఒకసారి తీసి పెట్టుకుంటే బెటర్ అని చెప్పి అయితే తీసి పెట్టుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం కార్లోనే వెళ్ళిపోవచ్చు అనమాట. డైరెక్ట్ ఎంట్రీ కూడా మనం కార్లోనే తిరిగేయచ్చు మొత్తం సెంటర్ మొత్తం కూడా. సో అక్కడక్కడ పార్కింగ్ జోన్స్ ఉన్నాయి. సో అక్కడ పార్క్ చేసుకుని కొంచెం దూరం నడిచి విజిట్ చేసి మళ్ళీ కారులోనే తిరగచ్చు. సో అంత డిస్టెన్స్ ఉంటుంది అనమాట మొత్తం లోపల. ఫస్ట్ అయితే మేము ఇక్కడ ఇలాగా ఆర్గానిక్ ఫార్మింగ్ జోన్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ టిష్యూ కల్చర్ లాగా మనకి 2 ట్రీస్ అవన్నీ మర్జ్ చేసి పండించడము అలాగా చాలానే ఇక్కడ వెరైటీస్ చేస్తున్నారు. అండ్ ఫుల్ ఆర్గానిక్గా పెంచుతున్నారు అనమాట. సో వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్, ఫ్లవర్స్, ప్లాంట్స్ అలాగా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇక్కడ ప్రొడక్షన్ చూసారు ఎంత బాగుందో. సో ఇవి మోస్ట్లీ మనకి బయట సేల్స్కి చేస్తున్నారంట. అండ్ ఇక్కడ కూడా లైక్ వీడియోలో చూపిస్తాను. సో అక్కడ కూడా లైక్ ఇలాగ అమ్ముతున్నారనమాట. సో అక్కడ చూడండి అరటిపళ్ళు, దూటలు అవన్నీ ఎంత బాగున్నాయో. ప్లస్ ఇలాగా ఒక పర్టికులర్ టెంపరేచర్లో కొన్ని శాంప్లింగ్స్ అయితే వాళ్ళు జనరేట్ చేసి ఈ శాంప్లింగ్స్గా కూడా బయట అమ్ముతున్నారు. సో మనం ప్లాంట్స్ తీసుకుని మనం ఇంట్లో కూడా పెట్టుకునేటట్టు ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. ఇక్కడ మనకి మెడిటేషన్ క్యాంప్స్, సమ్మర్ క్యాంప్స్ అలాగా డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే చేస్తుంటారు. సో అప్పటికి మనకి స్టే కావాలన్నా ఇక్కడ మనం స్టే అకామిడేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. లేకపోతే మనకి టోటల్గా ఒక ఫ్లాట్ కానీ విలా కానీ సేల్ ఆర్ రెంట్కి కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకు కూడా ఇక్కడే స్టేస్ ఉన్నాయన్నమాట. సో మనకి ఇలాగా అకామిడేషన్ కావాలని అంటే కింద నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, అక్కడికి వెళ్ళి మనం బుక్ చేసుకోవచ్చు. అలా లేదు అని అంటే జస్ట్ 1 డేకి, ఇప్పుడు మేమైతే 1 డేకి వచ్చి ఈవినింగ్కి వెళ్ళిపోయే ప్లాన్లోనే మేము వచ్చామన్నమాట. సో ఇది యాక్చువల్లీ మన మెడిటేషన్ సెంటర్. సో న్యూస్లో అవంతా కూడా చాలా ప్లేసెస్లో వచ్చింది. సో ఇది యాక్చువల్ కన్హా మెడిటేషన్ సెంటర్ అనమాట, హార్ట్ఫుల్నెస్ అన్నది. సో మేము వెళ్ళిన టైంకి అయితే అక్కడ ఏమీ యాక్టివిటీ లేదు. సో జస్ట్ విజిట్ చేద్దామని అయితే వెళ్ళాం కాబట్టి ఫుల్ ఖాళీ ఉందన్నమాట. కానీ అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇలాగ మెడిటేషన్ టైం కొన్ని మంత్లీ కొన్ని యాక్టివిటీస్ అలా ఉంటాయంట. సో అప్పుడు ఫుల్ రష్ ఉంటుందన్నమాట. సో అలా ఫుల్ కానీ నీట్గా మెయింటైన్ చేసి మంచిగా మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ స్టే చేసే వాళ్ళకి మనకి స్కూల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సిబిఎస్ఈ బోర్డ్ స్కూల్ ఫెసిలిటీ ఉంది. అండ్ అవి కాకుండా ఇలాగ లైబ్రరీ, బుక్ స్టోర్, లేకపోతే నార్మల్ గ్రాసరీ స్టోర్ అవన్నీ కూడా వీళ్ళకి ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారు. సో మనకి బుక్స్ మనం అప్పటికి 1 డేకి వెళ్ళినా లేకపోతే స్టే చేసి బుక్స్ చదవడానికి లైబ్రరీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అవి కాకుండా మనకి ఫుడ్ కోర్ట్స్, కెఫేస్ అవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టారనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ బుక్ స్టోర్, తర్వాత ఇక్కడ స్టే చేసే వాళ్ళకి లైక్ క్లోత్స్, బాటిల్స్, ఎసెన్షియల్ ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ కోర్ట్లో కూడా మల్టిపుల్ ఆఫ్ క్యూజైన్స్ ఉన్నాయన్నమాట. సో ఫారినర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కదా మెడిటేషన్ అప్పుడు. సో ఈ కన్హా మెడిటేషన్ సెంటర్ అనేది లైక్ వేరే కంట్రీస్లో కూడా బాగా ఫేమస్ అనమాట. సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్టే చేస్తున్నారు. సో మేము వెళ్ళినప్పుడు కూడా అలా చాలా మందిని చూసాము. సో వాళ్ళకి తగ్గట్టు వెరైటీ ఆఫ్ క్యూజైన్ ఫుడ్ ఐటమ్స్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఇటాలియన్, పిజ్జాస్ ఇలాగా చాలా వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ఇక్కడ మెడిటేషన్ క్యాంప్, సమ్మర్ క్యాంప్స్కి వచ్చినప్పుడు వాళ్ళకి వేరే ప్లేస్లో మెస్ లాగా ఉంది. సో అక్కడ వాళ్ళకి ఫ్రీ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఇదైతే వాళ్ళకి కొనుక్కోవడానికి కావాలి అంటే ఇలాగ ఫుడ్ కోర్ట్, లేకపోతే మళ్ళీ అవుట్ సైడర్స్ వాళ్ళకి ఫుడ్ కోర్ట్ అనమాట ఇది.
ఫార్మింగ్లో చూపించాను కదా, సో అక్కడ సేల్ చేస్తారు. సో అదే ఇక్కడ అనమాట. సో ఫుడ్ కోర్ట్లోని ఇలాగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ సేల్ చేస్తారు మనకి. ఈ మెడిటేషన్ సెంటర్ ఫస్ట్ స్థాపించింది అయితే బాబూజీ మహారాజ్ అనమాట. ఆయననే ఫస్ట్ గురు. సో ఆయన స్టాచ్యూ ఇక్కడ పెద్దగా మంచిగా విగ్రహం పెట్టి ఉంటుంది. సో ఇప్పుడైతే కరెంట్ ఉన్నదేమో కమలేష్ ది పటేల్ దాయిజీ అంటారు. సో ఆయన ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు అనమాట ఈ మెడిటేషన్ సెంటర్ని. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గురువు అయితే ఆయన మెడిటేషన్ క్యాంప్స్ ఉన్నప్పుడు ఆయన వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేపిస్తూ ఉంటారు. సో ఈ సెంటర్లో పెద్దవాళ్ళకే కాకుండా పిల్లలకి కూడా మంచిగా ఇలా చిల్డ్రన్ పార్క్ లాగా ఒక సెటప్ చేసి ఫుల్ ఆడుకోవడానికి మంచిగా ఉందన్నమాట. సో మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు అనమాట. సో మంచి గ్రీనరీగా ప్లేస్ మొత్తం ఇలాగా సమ్మర్ క్యాంప్స్ కూడా వీళ్ళు చేస్తున్నారు. సో గ్రీనరీగా పిల్లల్ని పంపించవచ్చు, లేకపోతే మనం ఇలా పిల్లల్ని వన్ డేకి తీసుకొచ్చి మంచిగా ఇక్కడ ఇలాగ ఆడిపించి ఈ మెడిటేషన్ సెంటర్ ఇవన్నీ చూపించేయండి ఫుడ్ కోర్ట్లో మంచిగా ఎంజాయ్ చేసి. సో అలాగా ఒక వన్ డే విజిట్గా కూడా ఈ కన్హా మెడిటేషన్ సెంటర్కి అయితే రావచ్చు. అండ్ మేము లాస్ట్కి ఇలాగా పాటరీ ప్లేస్ కూడా ఉందన్నమాట, జస్ట్ చిల్డ్రన్స్ పార్క్ పక్కనే. సో ఇక్కడ పాటరీ ప్లేస్లో ఇలాగ సేల్ చేస్తున్నారు. మనకి పాటరీ క్లాసెస్గా కూడా ఉందన్నమాట. సో సేల్ చేసే ఐటమ్స్ అన్ని అక్కడ ఇలా మెడిటేషన్ సెంటర్ క్యాంప్స్కి వచ్చిన వాళ్ళు చేసినవి అనమాట. సో అవే ఇక్కడ సేల్ చేస్తున్నారు. కొంచెం కాస్ట్ అయితే ప్రైజీ అనిపించింది, కానీ వాళ్ళు చెప్పడం లైక్ ఆ పాటరీ ఆ మట్టి అంతా కూడా మంచిగా ఆర్గానిక్గా వాళ్ళు చూసుకొని, అండ్ ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఇది మెడిటేషన్ సెంటర్కి వీళ్ళకి ఇన్కమ్ లాగా జనరేట్ చేయడానికి అనమాట ఇవి. సో కొంచెం కాస్ట్లీ అనిపించినా పర్లేదు, బాగున్నాయి అనిపించింది. సో అంతే అండి ఈ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుందని, యూస్ఫుల్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, అక్కడ మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ మరీ నెక్స్ట్ వీడియోతో మీ ముందర ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.